వచ్చెనో, దేవుడు కూడా తాను పని చేశాడో, కాలక్షేపం చేయలా, కాల యాపన చేయలా, మరి తను చెయ్యాలి అనుకున్నటువంటి అద్భుతమైన సృష్టిని 6 దినములలో పూర్తి చేశాడు. ఈ వారంలో నువ్వు చేయాల్సిన పని పూర్తి చేయి, ఆ దినములో నువ్వు చేయాల్సిన పని పూర్తి చేయి. ఈరోజు చేయాల్సిన పని రేపటికి నువ్వు పోస్ట్ పోన్ చేసినట్లయితే, మరి రేపు చేయాల్సిన పని ఎల్లుండకు పోస్ట్ పోన్ చేస్తావు. లేదా రేపే 2 పనులు చేయాల్సి వస్తే నీ వల్ల కాదు, ఒత్తిడికి గురవుతావు, స్ట్రెస్గా ఫీల్ అవుతావు. కాబట్టి సంగమా, ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నట్టుగా ఏనాటి పని ఆనాడే నువ్వు పూర్తి చేయాలి. అప్పుడే నువ్వు సంతోషిస్తావు, అప్పుడే నువ్వు సఫలీకృతం అవుతావు, సంతోషిస్తావు. దేవుడు కూడా 6 రోజుల్లో పని చేసి 7వ రోజు ఏ పని పెట్టుకోలేదు. 7వ రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినము అని అంటే గురక పెట్టి పడుకునే దినము కాదు సుమా. విశ్రాంతి దినము అని అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనము సేదదీరే దినం. స్వచ్ఛందంగాను సంతోషముగాను దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఆయనను సన్నుతించవలసిన దినం, ఆయనను స్తుతించవలసిన దినం, ఆయన సత్యమును ధ్యానించవలసిన దినం. 7వ దినము మనము దేవుని సన్నిధిలో కనిపించి ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోకండి.